B97 న్యూస్ కి స్వాగతం. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కావాల్సిన ఆర్థిక బకాయిల్ని ఆగస్టు 24వ తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అధికారులు సెప్టెంబర్ నెలలో చెల్లిస్తామని తెలియజేశారు. నేటికి ఉద్యోగ ఉపాధ్యాయులు చెల్లించవలసిన బకాయిలు 18,096 కోట్లు అని వివరించారు. ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించని కారణంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు బ్యాంకు లోన్ చెల్లించడం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆ హామీలు నెరవేరని కారణంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈ బకాయిల చెల్లింపు కొరకు దశల వారీ పోరాటానికి పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాత తాలూకా కేంద్రాల్లో 6 గంటల ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి జ్యోతి బాస్ పిలుపునిచ్చారు.